సినిమా బ్యాక్గ్రౌండ్తో వచ్చాయి కానీ చాలా తక్కువ వచ్చాయి. అవునండి, అవును. ఇప్పుడు మంచి సబ్జెక్టే తీసుకున్నారు, అవును, బాగా ఎంటర్టైన్మెంట్ చెప్తున్నారు కాబట్టి అవును. మంచి hope. సినిమా కంటే ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుందండి. మీరు ఫ్యామిలీతో వచ్చి అట్లాంటి సీన్లు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతాయి మీకు. ఫ్యామిలీస్ తోటి, ఫ్యామిలీ రిలేషన్స్ దాని మీద ఎక్కువ ఉంటుంది మీకు. సినిమా కంటే ఎక్కువ దాని మీద ఎక్కువ ఉంటుంది మీకు. హీరో క్యారెక్టరైజేషన్ ఒక రకంగా వెళ్తుంది, అలా ఎందుకు వెళ్తుంది అనేది లాస్ట్ 10 minutes లో మంచి జస్టిఫికేషన్ ఇస్తాడు మదర్ ఎమోషన్ తో. అవన్నీ కూడా బాగా పడినాయి. అది మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ ఊనే వాడాం కాకపోతే మెటాఫిల్మ్. ఎందుకంటే ఒక డైరెక్టర్ కి ఒక ప్రొడ్యూసర్ కూతురికి ఆమెను ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్న దానికి ఈ ఫిల్మ్ బ్యాక్ డ్రాప్ వాడాం. కానీ అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టాలు ఇలాంటి ఏం చెప్పడం ఏం లేదండి. మన మీద మనం సెటర్ వేసుకుంటామే తప్పితే అలా ఖచ్చితంగా నవ్వటానికే రండి, ఫ్యామిలీని తీసుకుని రండి. ఎందుకంటే ఒక్క చోట కూడా మీకు ఎక్కడ చిన్న వల్గర్ డైలాగ్ అని ఏమీ ఉండవు. అసలు ఏమీ చిన్న డబుల్ మీనింగ్ సెన్స్ లో కూడా ఏమి ఉండవు. అంత ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చక్కగా ఫ్యామిలీస్ తీసుకుని సంక్రాంతి శివరాత్రి వీకెండ్కి రండి, ఖచ్చితంగా పండగ వీకెండ్ ఎంజాయ్ చేసి వెళ్తారు. అనుదీప్ గారు చెప్పండి. అంటే మీరు ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూతుర్ని లవ్ చేసి చేసుకునే కథ అని చెప్పారు కదా. అవును. యాక్చువల్గా మీ ఫ్రెండ్ ఒరిజినల్ లైఫ్ స్టోరీ కూడా అదే కదా. ఆయన రిఫరెన్స్ ఏమైనా ఉందా? లేదండి, లేదు. నేను ఎప్పుడో అనుకున్న లైన్ అంటే ఒక ఇట్లాంటి దాంట్లో క్రేజీ సెటప్ చేద్దామని అనుకున్న లైను. బట్ అది అనుకోకుండా కలిసింది. కానీ అట్లాంటిది ఏం లేదండి. ఆయన ఈ సినిమాలో నాగవంశి గారు మెరుస్తారని ఒక టాక్ ఉంది. నాగవంశి గారు క్యామియోనా? సస్పెన్స్, అది చూడాలి మీరే. యా, విశ్వక్ గారు మీరే అన్నారు ఈ సినిమా ప్రమోషన్స్లో లాస్ట్ 2 movies కాస్త డిసప్పాయింట్ చేసింది అని చెప్పి. అది ఆ రకమైన టెన్షనేనా? సినిమా కాన్ఫిడెంట్గా ఉన్నారు టీం అంతా కూడా, బట్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? నేను టెన్షన్ కావాలని పడుతున్నట్టున్నా, కొంచెం పడాలి కదా, బాగోదు ఫార్మాలిటీ కానీ లైట్గా పడుతున్నా సార్ టెన్షన్. అంతకే ఉంది కానీ యాక్చువల్లీ వస్తలేదు టెన్షన్ ఎక్కువ. మెయిన్ ఆయన చూస్తుంటే పోతుంది. ఇట్లా ఏందో అసలు రేపు రిలీజ్ లేనట్టే ఇట్లా ఉంటుండు. సో యా, సాయంత్రం కూడా ఆయనతోనే ఉంటా. సో కొంచెం బెటర్ ఉంటాం. యా. అండ్ మీకు రిజంబల్స్, మీరు ఒక డైరెక్టర్, సినిమాలు చేశారు, ప్రొడక్షన్ కూడా చూశారు. మీకు కనెక్ట్ అయిన సీన్స్ ఈ సినిమాలో ఎక్కువగా ఎంతవరకు ఉన్నాయి? నేను డైరెక్ట్ చేశాను కానండి. కోమల్ చాలా గొప్ప డైరెక్టర్ సార్, నేను పోల్చుకోలేను కోమల్తో. నన్ను కోమల్ ఎందుకు అంత గొప్పడో రేపు తెలుస్తుంది మీకు. యా. అంటే మేనేజ్ చేయటం అనేది ఇండస్ట్రీలో గొప్పదా ఎట్లాగా? రేపు చెప్తా. కాయుడు గారు, అంటే రేర్లీ యాక్టర్స్కి మెటా ఫిలింలో పార్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. అంటే యూ బీన్ పార్ట్ ఆఫ్ ఎ మెటా ఫిలిం రైట్ నో. సినిమా మేకింగ్ మీద ఒక సినిమా చేశారు. సో యాక్టర్స్కి రేర్గా వస్తుంది అండ్ మీకు ఇంత ఎర్లీగా వచ్చింది. సో ఫిలింలో చూస్తుంటే, అంటే ప్రతి ఫిలిమ్స్లో చూస్తుంటే మీరు ఎంజాయ్ చేసినట్టుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మెటా ఫిలింలో పార్ట్ అయినందుకు? I think it's a dream for everyone to be a part of this film, because the process itself is very different, because we are into the same process, right? And we are filming the same thing, so it's a different experience though. But it's my first time, so I really enjoyed it though. But it's difficult to explain, because I know when it comes to comedy, you have to understand the pulse of the audience. Now, to understand the pulse of the audience, you have to know the language really well. So for me, it was very difficult. But with Anudeep sir, it became a little easier, because he kept on explaining me in Hindi, and I blindly followed Anudeep sir. Blindly, like I had no clue what to do. Sometimes it was difficult for me to understand the joke also. But I blindly followed Anudeep sir, and I just hope that everything falls correctly, right? Because I really enjoy doing comedy genre, and I know it's very rare for heroines to be up to that mark in comedy genre. So I just hope that I live up to that mark. Yeah. I think tomorrow when you see the film with the fans, yes, I think you will enjoy it more. Yes, 100%. I just hope that everybody is a little kind to me also. So yeah, I'm very excited for tomorrow. Vishwakanna, Anybody there? Oh, హలో. అంటే అనుదీప్ గారు మీ ఎనర్జీని మ్యాచ్ చేయడం, మీరు అనుదీప్ గారు ఎనర్జీని మ్యాచ్ చేయడం, ఈ సినర్జీ చాలా రేర్గా కుదురుతుంది. బట్ ట్రైలర్ చూసిన, టీజర్లో చూసిన ఆ సినర్జీ భలే కుదిరింది. పంచెస్ ల్యాండ్ అండ్ ఆయన పంచెస్ మీరు చెప్తుంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీకు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్?
డెఫినెట్లీ నేను జాతిరత్నాలు చూసినప్పుడు ఐ బికేమ్ లైక్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. నేను ఎందుకంటే జాతిరత్నాలు చైర్లో కూర్చొని చూడలేదు, చైర్ కింద పడి చూస్తుండే. సో అండ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేషన్లో ఫుల్ నవీన్ ఉండే, మళ్ళీ సెట్లో ఫుల్ నవీన్ ఉండే. సో నార్మల్ అయ్యి మళ్ళీ దాంట్లో దిగి డైజెస్ట్ చేసుకొని యాక్ట్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు. బట్ డెఫినెట్లీ ఈ బ్లెండ్ వల్ల మీకు ఒక కొత్త ఫ్లేవర్ వస్తుంది. సో యూ విల్ ఎంజాయ్ దట్, లైక్ మీరు ట్రైలర్లో చూసినట్టు. బట్ నేను వీళ్ళు ఇప్పటిదాకా చెప్పలేదు, కానీ వీళ్ళు ఏదో ప్లాన్ చేసిర్రు. కొంచెం యావరేజ్ లెవెల్ జోకులు ట్రైలర్లో పెట్టి మంచి అన్ని సినిమాలో దాచిపెట్టిర్రు. సో ఐ థింక్ అది కొంచెం ప్లాన్ చేసింది అనుకుంటా వీళ్ళు. యా, విశ్వక్ గారు చెప్పు రాజా. ఈ సినిమా డ్యూరేషన్ మీద చాలా ఇవి వస్తున్నాయి. ఇంత కామెడీ ఉండి మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇంకొక సపరేట్ ఒక 1 hour వస్తుందని చెప్పి. ఆడియన్స్కి ఈ మధ్యన రకరకాల జానర్లో సినిమాలు చూసి పిచ్చోళ్ళు అయిపోయారు. ఫ్రెష్గా కామెడీని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. 3 hours కూర్చోబెట్టిన చూస్తున్నారు సినిమాని. మీరు ఎందుకు 2 hours 8 minutesకి కట్ చేశారు? అది ఇంకా డైరెక్టర్ కాల్. అండ్ ఆల్సో ఐ థింక్ దిస్ ఈస్ లైక్ వెరీ గుడ్ రన్ టైమ్ ఫర్ ప్రజెంట్ ఆడియన్స్కి. ఏమో బిజీ ఉంటారేమో, జర గంట జల్దీ పోతారని. ఓకే. అండ్ वर्किंग सर मी कैसे उसको तुमसे ही पूछना था, फॉर्मेलिटी के लिए एक लड़का से बात करता पहले. हाँ आपके लिए क्वेश्चन आप నాకేనా? మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కయాదుతో బాగా నచ్చిందా, లేదంటే అనుదీప్ గారితో బాగా నచ్చిందా? ఎవరితో ఫ్యూచర్లో రిపీట్ చేయాలంటే చేస్తారు? ఇద్దరితో నచ్చింది డెఫినెట్లీ. మా ముగ్గురు కాంబినేషన్ మళ్ళీ కోరుకుంటారు జనాలు. సో మేబీ ఫ్యూచర్లో 1 more ఫిల్మ్ విత్ కయాడు సపరేట్గా, 1 more ఫిల్మ్ విత్ అనుదీప్ సపరేట్గా చేస్తే, ఎందుకంటే మళ్ళీ 3 ప్రాజెక్టులు అవుతాయి కదా అట్లా చేస్తే. ముగ్గురం కలిసి చేస్తే ఒకటే ప్రాజెక్ట్ అవుతుంది. సో అట్లా. అండ్ ఈ అగ్రెషన్ తర్వాత కోపం, ఆ యాటిట్యూడ్ అంతా కనిపించట్లేదు ఈ మధ్యన. బయటికి రా చూపిస్తా. అది మళ్ళా నెక్స్ట్ మేము ఎప్పుడు చూడబోతున్నాం, ఇదే కంటిన్యూ అవుతుంది. బయటికి రా చూపిస్తా. సో వస్తుంది ఏ సినిమా ఏం లేదు. మంత్ అండ్ కల్ట్ టీజర్ రిలీజ్ ఉంది, ఆడగలుగుతాం. సార్ ఆల్ ద బెస్ట్ అండి. ఫంక్షన్ చాలా ప్రామిసింగ్గా ఉంది. మీ కాంబినేషన్ కానీ చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయి, జోక్స్ కూడా. అంటే మన అర్జున్ గారు మాట్లాడుతూ మీకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అంటే yesterday I forgot to mention, but టౌన్ హిల్ అని చెప్పి మొన్న వెళ్ళిన దేర్ ఐ మెన్షన్. బట్ డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ సీతా పయనం అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ. సో ఆల్ ద ఫిల్మ్స్ లుక్ లైక్ వెరీ ఫ్రెష్ ఫర్ ఆడియన్స్. సో డెఫినెట్లీ ఆయన మాట్లాడింది కూడా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. సో లైఫ్ ఈస్, ఐ థింక్ దిస్ ఈజ్ లైఫ్. మనకి ఈరోజు కోపం ఉంటుంది, కానీ లుక్ ఎట్ ద రౌండ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ లైఫ్. మళ్ళీ ఈరోజు ఇట్స్ వెరీ డిఫరెంట్ బిట్వీన్ లైక్ సేమ్ టైంలో ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఐ వాంట్ హిస్ ఫిల్మ్ టు రన్ అండ్ హీ ఆల్సో సెడ్ లైక్ వెరీ గ్రేట్ థింగ్స్ ఆన్ ఇంటర్వ్యూ. So definitely rooting for couple friendly and also Sita Payanam. All the best to Shobhan also. Yeah. గుడ్ ఒక గుడ్ క్లోజర్ లాగా అనిపించింది. Yeah, even I felt same, sir. సరే, సర్కిల్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు ఈ మూవీ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అంటే ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ మూవీస్ నుంచి బయటపడి కొంచెం లైటర్ వే అయినట్టున్నారు. అవును, అది తెలియకుండానే కొంచెం రిలాక్స్డ్ ఉన్నా. మేబీ అది ద ఎనర్జీ ఫిలిం ఈస్ క్యారింగ్, ఫిలిం హ్యాస్ దట్ ఎనర్జీ అనిపిస్తుంది. వంశీ గారు